నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 53. మేఘకి ఆవేశం కోపం ఎక్కువ. అని నిట్టూర్చిన అనామిక నువ్వే సర్దుకుపోవాలి అంది. నిజంగా ఆయనకు నా మీద ప్రేమ ఉందా? అది చూపించడం మాత్రమే రాదా? ఉర్వి మనసులో ఎన్నెన్నో భావాలు, బుర్రలో ఏవేవో అనుమానపు ఆలోచనలు అంతకంతకు లోతుగా వెళ్తున్నాయి. ఆమెను డిస్టర్బ్ చేస్తూ ఉర్వి అని పిలిచింది అనామిక. ఉలిక్కిపాటుగా ఆమెను చూసి ఏంటి అత్తయ్య అంది. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఆకలేస్తోంది, తిందాం పద, నీకోసం నేను తినకుండా వచ్చాను అని ఆమెను చెప్పడంతో, అయ్యో అత్తయ్య, మీరింతవరకు టిఫిన్ చేయకుండా ఉన్నారా? నొచ్చుకున్న ఉర్వి ఆమె వెంట డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, పాప లిప్సిక ఎలా ఉంది? టిఫిన్ తింటూ అడిగింది ఉర్వి. పాప పేరు తీయగానే ఆమెకు పాప గుర్తుకు వచ్చింది. అంతే, ఇక్కడ విషయాలన్నీ మర్చిపోయి తన మనవరాలి బోసినవ్వుల గురించి చెబుతూ సంతోషంతో పొంగిపోయింది అనామిక. అవునా అంటూ అనామిక చెప్పేది వింటూ టిఫిన్ తినడం పూర్తి చేసింది ఉర్వి. అత్తయ్య, వదిన వాళ్ళు ఎప్పుడు వస్తారు? నాకు పాపను చూడాలని ఉంది, ఎత్తుకోవాలని ఉంది, కుతూహలపడింది ఆమె. భారంగా శ్వాస తీసుకొని వదిలిన అనామిక, మీరు ఇలా గొడవ పడకుండా ఉండి ఉంటే వచ్చే నెలలో నేను వాళ్ళని తీసుకొని వచ్చేదాన్ని. విషయం తెలిసి హడావిడిగా ఏ ఫ్లైట్ దొరికితే అది పట్టుకొని వచ్చేశాను. వాళ్ళు తీరుబాటు చేసుకుని టికెట్స్ బుక్ చేసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా ఎప్పుడు వస్తారో తెలియదు. ఇప్పుడు వాళ్లకు చీకటి పడింది, నిద్రపోయి ఉంటారు. మనం సాయంకాలం కాల్ చేసి మాట్లాడదాం అని అనామిక చెప్పడంతో, అలాగే అత్తయ్య అంది ఉర్వి. ఆనాటి సాయంకాలం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే తన గదిలో ఉన్న ఉర్విని చూశాడు మేఘ్. అతని మెయిల్ ఈగో సాటిస్ఫై అయింది. పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అతని అందమైన చిరునవ్వు అతని గుబురు మీసాల కింద ఒక క్షణం ఇలా మెరిసి అలా మాయమైంది. అంతలోనే అతనికి ఉదయం ఆమె తనతో వాదులాడడం గుర్తుకు వచ్చింది. నన్నే ఇగ్నోర్ చేస్తుందా? పైగా ఎదిరించి సమాధానం చెప్పడం ఒకటి. అగ్రిమెంట్ పేపర్స్ చూపించగానే పులిలా గాండ్రించింది, కాస్త పిల్లిలా మారిపోయింది. ఇక ఇప్పుడు చూడు, కుక్కిన పేనులా ఇక్కడే పడి ఉంటుంది. ఈ మేఘతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇంకా దీనికి తెలియదు. ఇక మీదట తెలిసేలా చేస్తాను అని ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు మేఘ్. అతడు వచ్చినా పట్టనట్టే తన పని తాను చేసుకుంటూ ఉన్న ఉర్విని చూసి, ఇది మామూలు ఆడది కాదు, మహాకంత్రిది. తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. ఎప్పుడూ లేనిది అమ్మ దీనికోసం నన్ను కొట్టింది అంతేనా? ఈరోజు ఆఫీస్కి వచ్చి నానా మాటలు తిట్టింది. నేను ఆ తండ్రికి తగ్గ కొడుకుని కాను అంది. నాకు భార్యను సరిగ్గా చూసుకోవడం రాదని ఎద్దేవా చేసింది. సరిగ్గా చూసుకోవాలా? చూసుకుంటాను కోపంతో కచ్చాగా అనుకున్న అతడు, ఇప్పటి నుండి తెలుస్తుంది దీనికి నా చూసుకోవడం ఎలా ఉంటుందో మనసులో అనుకొని విలనిష్గా నవ్వాడు. అతను అలా ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంతో అతన్ని చూసింది ఉర్వి. తనకిష్టం లేకపోయినా బలవంతంగా తన గదికి వచ్చేలా చేసినందుకు ఆమెకి అతని మీద చాలా కోపం ఉంది. కానీ ఏమీ అనలేక అతన్ని చూసి మౌనం వహించింది. ఇంతకు ముందులా ఆమెకు అతనికి దగ్గర అవ్వాలని కానీ అతనిలో మార్పు తేవాలని కానీ లేదు. నిజానికి ఆమెకి అతనికి భార్యగా బ్రతకాలని లేదు. ఎలాగో సంవత్సరం తర్వాత తమ మధ్య ఉన్న అగ్రిమెంట్ పూర్తవుతుంది. విడాకుల పేపర్ల మీద ముందే సంతకం పెట్టి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా విడాకులు వస్తాయి. ఆ మాత్రం దానికి ఈ ఆరాటం ఎందుకు? అనుబంధాన్ని పెంచుకోవాలనుకోవడం ఎందుకు? ఒకవేళ అలా అనుకున్నా అది మూర్ఖత్వం అవుతుంది. ఇక మీదట ఆయనను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకూడదు. ఒకే గదిలో ఉన్న తను ఎవరో నేనెవరో మౌనంగా ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం మంచిది. ఇక మీదట ఆయనను ఏమన్నా నేను నోరు విప్పను. ఎందుకు ఏంటని ప్రశ్నించను. ప్రాణం లేని శిలలా అలా పడి ఉంటాను. ఇంకా కొన్ని నెలలేగా, ఎలాగో అలా గడిపేస్తే చాలు. ఆ తర్వాత తను ఎవరో నేనెవరో ఎవరి జీవితం వాళ్ళది అనుకొని తన ఆలోచనలో తను మునిగి ఉంది ఉర్వి. మేఘ పరధ్యానంగా ఉన్న ఆమె ముఖం ముందు చిటిక వేశాడు. ఆమె ఉలిక్కిపాటుగా అతన్ని చూసింది. ఏ లోకంలో ఉన్నావు? వెటకారం ఆడాడు. ఆమె సమాధానం చెప్పలేదు, ముఖం తిప్పుకుంది. నేను వచ్చాను, కనిపించడం లేదా నీకు? బేస్ వాయిస్తో అన్న అతడు.
నాకు చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం లంచ్ చెయ్యలేదు. నీ పుణ్యమా అని మా అమ్మ నన్ను మాటలతోనే కడుపు నింపింది. నాకేదైనా స్నాక్స్ అలాగే కాఫీ చేసి తీసుకొనిరా. గంభీరవదనంతో ఉన్న అతడు ఆర్డర్ పాస్ చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. అతడు స్నానం చేసి వచ్చేసరికి ఆమె స్నాక్స్ కాఫీతో సిద్ధంగా ఉంది. గుడ్, ఇలా చెప్పగానే అలా చేసేయ్, మన మధ్య ఎలాంటి గొడవ ఉండదు అని శుభ్రంగా తినేసి కాఫీ తాగాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే ఆమె మౌనంగా ఉండడం చూసి ఏమైంది అన్నాడు. బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు అతడు. ఆమె తల అడ్డంగా ఊపింది. మాటలు రావా? తలను రుబ్బురోల్లా తిప్పుతున్నావు. కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. దానికి కూడా ఆమె సమాధానం చెప్పలేదు. మళ్ళీ తల ఆడించింది. ఎప్పుడూ లొడా వాగేదానివి కదా, ఈరోజు ఏంటి కొత్తగా మౌనంగా ముంగిలా ఉన్నావు? కొంపదీసి మౌనవ్రతం చేస్తున్నావా ఏంటి అని ఆమెను ఓరకంట చూశాడు. ఇదేదే బాగుందే, ఈ సాకుతో ఇలా ఎప్పుడు ఈయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకున్న ఆమె అవును అన్నట్టుగా తల నిలువున ఆడించింది. ఎన్ని రోజులేంటి, అయినా నీకు అలా ఉండడం చేత కాదు కదా. ఆమె నెగతాళి చేసి అతడు మళ్ళీ సైడ్ స్మైల్ ఇచ్చాడు. అతడు సడన్గా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చేతివేలు చూసుకొని 2 చేతివేళ్లు చూపించింది. ఓ 10 రోజులా? ఓకే ఓకే అన్నాడు. తల అడ్డంగా ఊపేసి వేళ్లను కదిలించింది. ఆమె అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇదిగో ఇలాంటి సైగలు చేస్తే నాకు తిక్కరేగుతుంది. చేసిన మౌనవ్రతం చాలు కానీ ఇక మాట్లాడడం మొదలుపెట్టు. అయినా నువ్వు మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు అని బయటికి వెళ్ళబోతున్న అతను వెనక్కి తిరిగి, ఈ మౌనవ్రతం కేవలం నా ముందు మాత్రమే కదూ అనుమానంతో అంటుంటే అతని కళ్ళు చిన్నవి అయిపోయాయి. ఆమె గతుక్కుమంది. ఎలా గుర్తుపట్టాడబ్బా? ఆలోచనలో పడింది. చించింది చాలు, అసలే నీ మెండు చిన్నది, అది కాస్త చితికిపోతుంది. నోరు మూసుకొని కాదు తెరుచుకొని ఇంతకు ముందులా ఎలా ఉన్నావో అలా ఉండడానికి ట్రై చేయి. ఎక్స్ట్రాలు చేశావంటే నాలుక కట్ చేస్తాను అని తన వేళ్లతో కట్ చేస్తున్నట్టు చూపించి, అప్పుడు శాశ్వతంగా మూగదానివైపోతావు. ముందే చెప్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళాడు. భగవంతుడా, ఈయనతో ఎలా ఉన్నా కష్టమే. రోజులు ఎలా గడుస్తాయో, నేను ఎప్పుడు ఈ పంజరంలో నుండి బయటపడతానో. వెళ్తున్న అతన్ని చూసి మనసులో వాపోయింది ఉర్వి. అనామిక మేఘకి ఏం చెప్పిందో అతడేం అర్థం చేసుకున్నాడో కానీ ఉర్విని మరింత ఎక్కువ టార్చర్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అది కూడా ఆమె ఎవరికీ చెప్పుకోలేని విధంగా. మేఘు వెళ్ళాక డల్గా ముఖం వేలాడేసుకొని వచ్చిన కోడల్ని చూసి, ఉర్వి ఏమైంది, ఎందుకలా ఉన్నావు? మళ్ళీ వాడేమైనా అన్నాడా? ఆత్రంగా అడిగింది అనామిక. ఏమీ లేదని తల అడ్డంగా ఊపిన కోడల్ని చూసి, నేను నీ తల్లిలాంటి దాన్ని, ఏదైనా నాతో చెప్పుకోవచ్చు అని ఎన్నోసార్లు చెప్పాను. అదే మాట ఇప్పుడు చెప్తున్నాను. ఏది ఇలా నీ మనసులో పెట్టుకొని బాధపడకూడదు, సరేనా? అనునయంతో అంది అనామిక. ఆమె తనపై చూపిస్తున్న మమకారానికి ఉద్వేగభరితురాలయ్యింది ఉర్వి. మీలాంటి మంచి అత్తగారు దొరకడం నా అదృష్టం. నన్ను కన్నతల్లి కన్నా ఎక్కువగా బాగా చూసుకుంటున్నారు మీరు. కానీ అత్తయ్య, నిజంగా ఇప్పుడు మా మధ్య ఏమీ జరగలేదు. మీ అబ్బాయి గారు నన్ను ఏమీ అనలేదు. అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా మీకు చెప్తాను ఎమోషనల్గా మాట్లాడింది ఉర్వి. అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి చూసిన అనామిక, ఏదో ఒకటి అనకుండా వాడు ఎలా ఉంటాడు? ఉంటే వాడు మేఘ ఎలా అవుతాడు? ఏదో ఒకటి అనే ఉంటాడు. కానీ చెప్పడానికి ఉర్వి మొహమాట పడుతోంది. మనసులో అనుకున్న ఆమె, పోనీలే, అంత పెద్ద విషయమై ఉండదు. మరీ ఎక్కువగా అడిగి తనను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకొని మౌనం వహించింది అనామిక. అత్తయ్య, మీరు ఉదయం ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. చెబితే నేను తోడుగా వచ్చేదాన్నిగా అన్న ఉర్వి అనామిక పువ్వులు అల్లుతూ ఉంటే అది చూసి, ఇలా ఇవ్వండి, నేను మాల కడతాను అని ఆమె చేతిలో నుండి తీసుకుంది. నేను ఆఫీస్కి వెళ్ళానులే, అక్కడికి నువ్వెందుకని నిన్ను తోడు తీసుకెళ్ళలేదు అన్న ఆమె, నేను యుఎస్ వెళ్ళాక అక్కడ వ్యవహారం ఎలా ఉందో ఏంటో చూద్దామని మన ఆఫీస్కి వెళ్ళాను. పర్వాలేదు, మేఘు బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. నేను యుఎస్ వెళ్ళాక ముందు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. అక్కడ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకునేదాన్ని. ఇక ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు. మేఘు చూసుకోగలడు అన్న నమ్మకం కలిగింది. బాధ్యత అంతా వాడికి ఇచ్చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను అన్న ఆమె ఓరగా ఉర్విని చూసింది. అన్యమనస్తకంతో ఉన్న ఉర్వి ముఖంలో రకరకాల భావాలు కదలడం ఆమె గమనించింది. కానీ అలా ఎందుకు ఉందో, ఏం ఆలోచిస్తోందో అనామికకి బోధపడలేదు.
ఏం జరిగింది ఉర్వి? ఎందుకలా ఉన్నావు? నన్నేమైనా అడగాలి అనుకుంటున్నావా? అలాంటిదేమైనా ఉంటే నిస్సంకోచంగా అడగొచ్చు. నీకు ఆ మాత్రం చనువు నా దగ్గర ఉంది. ఈ తటపటాయింపు ఎందుకు? అంది. దాంతో నోరు విప్పిన ఉర్వి, ఆఫీస్లో మీరు ఆయన్నేమన్నా కోప్పడ్డారా? అంటే అది వర్క్ విషయంలో కాదు, నా విషయంలో. అడిగితే బాగోదేమో అనుకుంటూనే అడిగింది ఉర్వి. దానికి అనామిక చిన్నగా నవ్వింది. తప్పు చేసినప్పుడు కోప్పడకుండా ఎలా ఉంటాను? వాడికి తల్లిని కదూ, అలా చూస్తూ ఉండలేను కూడా. అందుకే కోప్పడ్డాను. ఈ దానికి కూడా నిన్ను అన్నాడా వాడు? అనడంతో ఉర్వి ఏమీ చెప్పలేక మౌనం వహించింది. చిన్నగా 4 చీవట్లు వేశాను అంతే. ఈ మాత్రం దానికి నువ్వేమీ కంగారు పడకు. ఆఫీస్ని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నావు కదా, మరి భార్యని ఎందుకు బాగా చూసుకోలేకపోతున్నావు? సూటిగా నిలదీశాను. దాంతో వాడికి కోపం వచ్చింది. వాడు నేను అమ్మని అని కూడా ఆలోచించకుండా కొంచెం రఫ్గా మాట్లాడాడు. అందుకే కాస్త గట్టిగా మందలించవలసి వచ్చింది అంది అనామిక. గట్టిగా అంటే కొంపదీసి మళ్ళీ కొట్టారా అత్తయ్య? భయంగా ఆమెను చూసింది ఉర్వి. ఈసారి కూడా మేఘ్ తల్లి చేతిలో దెబ్బలు తిన్నాడా? అది కూడా ఈ వయసులో? పొగరుబోతు పోట్లగిత్త కదూ. అనామిక లాంటి వాళ్ళు అతని ముక్కుకి ముకుతాడు వేయకపోతే మరింత రెచ్చిపోతాడు. అప్పుడు అతన్ని కంట్రోల్ చేయడం అనామికకి కూడా సాధ్యం కాదు. అప్పుడప్పుడు ఇలా పడాల్సిందే అతనికి. కానీ అనామిక చెంపదెబ్బ వేసి ఉంటుందా? నాకైతే డౌటే. చూడాలి మరి ఆమె ఉర్వికి ఏం చెప్తుందో. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నేను దీంతో పాటు తడియారని బంధం అనుబంధం హృదయానికి హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇస్తున్నాను. ఇంకా మరో రొమాంటిక్ లవ్ స్టోరీ శ్రీవారి ముచ్చట్లు ఇస్తున్నాను. ఆ వీడియో పైన ఒక లుక్ వేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది క్యూట్ లవ్ స్టోరీ కావాలి అన్నారు. అందుకే శ్రీవారి ముచ్చట్లు ఇస్తున్నాను. అది ఓన్లీ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ. మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.